వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. మాల్టా కంట్రీలో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా? మాల్టా కంట్రీలో హైయర్ స్టడీస్ చేయాలి అంటే ఎలాంటి అర్హత ఉండాలి? అడ్మిషన్ మరియు ఫీజు ఎలా ఉంటుంది? ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఎలా ఉంటుందో తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. యూజువల్లీ హైయర్ స్టడీస్కి యూకే అండ్ యూఎస్ ఇలా చూస్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ మాల్టా అనే ఈ దేశం గురించి ఏంటి, ఎప్పుడు వినలేదు ఈ నేమ్. సో బట్ దీని గురించి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎలాంటి అవగాహన లేదు. సో స్టడీ డెస్టినేషన్ అనేది మాల్టానే ఎందుకు చూస్ చేసుకోవాలి? సో మాల్టాలో హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, విద్యార్థులు ఫారెన్ ఎడ్యుకేషన్ వెళ్ళి చదవాలనుకునే ఆలోచనలో ఒక 2 మేజర్ కన్సర్న్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ద డ్యూరేషన్ ఆఫ్ ది స్టడీస్, ద ఖర్చు ఎంత అవుతుంది, అండ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ వీసా, అడ్మిషన్, ఇవన్నీ కామన్, ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది. సో మాల్టా కంట్రీలో తీసుకుంటే స్టూడెంట్ 1 ఇయర్లో ఇంటర్నేషనల్ మాస్టర్స్ డిగ్రీ గెయిన్ చేసుకునే అవకాశాలు మాల్టాలో ఉన్నాయి. సో మాల్టాలో ఉన్న యూనివర్సిటీస్ కూడా ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ మాస్టర్స్ డిగ్రీని 1 ఇయర్లో డెలివర్ చేస్తున్నారు అనమాట. సో అది మనకి విద్యార్థులకు చాలా తక్కువ టైంలో ఇంటర్నేషనల్ మాస్టర్స్ గెయిన్ చేసుకుంటున్నారంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. సెకండ్ థింగ్ ఏంటంటే కాస్ట్. పేరెంట్స్కి ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా తక్కువ ఖర్చు. యూరోప్ కంట్రీస్ మొత్తంలో తీసుకున్నట్టయితే మాల్టాలో 1 ఇయర్ ప్రోగ్రామ్ తీసుకుంటే బిలో 6 lakhsలో కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 6 lakhs అనేది చాలా పెద్ద ఫినాన్షియల్ బర్డెన్ కాదు. 2 years ప్రోగ్రామ్ తీసుకుంటే అప్ టు 14 lakhs, అప్ టు 16 lakhsలో అయిపోతుంది. అదే అదర్ కంట్రీస్ తీసుకుంటే 1 year ప్రోగ్రామే 10-15 lakhs అవుతుంది. 2 years ప్రోగ్రామ్ 25-30 lakhs వరకు అవుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే చాలా తక్కువ ఫినాన్షియల్ బర్డెన్ తోటి అండ్ తక్కువ డ్యూరేషన్లో ఇంటర్నేషనల్ మాస్టర్స్ డిగ్రీ గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ ఏంటంటే యూరోప్ కంట్రీస్లో తీసుకుంటే ప్రతి కంట్రీకి వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది. లైక్ ఐర్లాండ్ తీసుకుంటే ఐరిష్, జర్మనీ తీసుకుంటే జర్మన్ లాంగ్వేజ్, ఫ్రాన్స్ తీసుకుంటే ఫ్రెంచ్. లైక్ ఎంటైర్ యూరోప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటే మాల్టానే. సో విద్యార్థులు ఒక ఫారెన్ దేశం వెళ్ళామని అక్కడ లాంగ్వేజ్ ఎలా అర్థమయ్యిద్ది కాదు, ఫారినర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఈజీగా సర్వే అవ్వడానికి మాల్టాలో స్కోప్ ఉందన్నమాట. ఎందుకంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, కామన్ లాంగ్వేజ్. సో అందుకే ఎక్కువ స్టూడెంట్స్ మాల్టాని ప్రిఫర్ చేస్తారు. అండ్ సేఫెస్ట్ కంట్రీ ఆల్సో, వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం కంట్రీ కూడా. ఏమవుతుందంటే టూరిజం కంట్రీ అవ్వడం వల్ల మల్టిపుల్ కంట్రీస్ నుంచి పీపుల్ ట్రావెల్ చేయడం, ద కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లో వెళ్ళడం, సో వాళ్ళకి ఈజీ కన్వీనియంట్ ఉంది. అండ్ ల్యాండ్ ఆఫ్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. డ్యూరింగ్ దేర్ స్టడీస్ వాళ్ళు ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేసుకోవడానికి క్యాంపస్లో అవకాశాలు ఉంటాయి. అండ్ ఆఫ్టర్ ద స్టడీస్ కూడా వాళ్ళకి జాబ్స్కి స్కోప్ ఎక్కువగా ఉంది. సో అందుకే ఎక్కువగా స్టూడెంట్స్ మాల్టాని ప్రిఫర్ చేస్తారు యూరోప్లో తీసుకుంటే. సార్, మాస్టర్స్ లేదా బ్యాచిలర్స్ చేయడానికి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటాయి? అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక్కో ప్రోగ్రామ్కి, ఒక్కో యూనివర్సిటీకి, ఒక్కో లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్ బేసిక్గా 12th grade అనేది 55% పాస్ అయితే సరిపోతుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అనేది కామన్ అన్నమాట. బట్ మాల్టాలో ఉన్న ఆపర్చునిటీస్ ఏంటంటే, సో మాల్టాలో ఉన్న యూనివర్సిటీస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినా సరే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్లో ఉన్నట్టయితే ఫ్యూ యూనివర్సిటీస్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు ఇండియాలో. సో ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్లో కంప్లీట్ చేశారు కనుక. సో ఆ ఎంఓఐ లెటర్ని బేస్ చేసుకొని మాల్టా యూనివర్సిటీస్ అడ్మిషన్ ఇస్తాయి. మీన్స్ ఎలాంటి అడిషనల్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం అనేది లేదు. అంటే వితౌట్ ఐఎల్స్ మాల్టాలో అడ్మిషన్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఏదర్ బ్యాచిలర్స్ అయితేనేమో 12th gradeలో 55% మినిమం పాస్ అయి ఉండాలి, రిలవెంట్ ప్రోగ్రామ్ చదివి ఉండాలి. మాస్టర్స్కి వెళ్ళే వాళ్ళైతే అండర్ గ్రాడ్యుయేట్లో బేసిక్ 55%లో పాస్ అయినట్టయితే మాస్టర్స్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. బేసిక్గా స్టూడెంట్స్ ఇమీడియట్గా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాతనే వెళ్తారు. సో ఎవరైనా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇక్కడ ఏదో జాబ్ వచ్చింది టెక్నికల్ గ్రేడ్ లెవెల్లో, ఆర్ ఇమీడియట్గా ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, సో ఆఫ్టర్ స్టడీస్ 1 or 2 years జాబ్ చేసుకున్న తర్వాత ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎంటైర్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఆ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ప్లస్ ఈ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్లో ఉన్నట్టయితే ఎంఓఐ లెటర్ పెట్టేసుకొని యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నట్టయితే అడ్మిషన్ వచ్చేస్తుంది. ఇంకా కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు. అంటే గవర్నమెంట్ జాబ్స్ పర్పస్కి వాళ్ళకి గ్యాప్ వస్తుంది. సో వాళ్ళు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్, ఎవిడెన్స్, అంటే లైక్ ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్కి వాళ్ళు అప్లై చేసుకున్నారు, అప్లికేషన్ ఉంటుంది,
హాల్ టికెట్ ఉంటుంది, ఎగ్జామ్ రాసింది, స్కోర్ కార్డ్ కూడా ఉంటుంది. అలాంటి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి ఆ గ్యాప్ కూడా ఫుల్ఫిల్ చేసుకొని యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. సార్ మాల్టాలో ట్యూషన్ ఫీజ్ అలాగే లివింగ్ కాస్ట్ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది? యూరోప్, యూకే, యూఎస్తో కంపేర్ చేస్తే చీప్గా ఉంటుందా? సో మాల్టాలో వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టుగా ట్యూషన్ ఫీజు అనేది చాలా తక్కువ. సో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితే 8 lakhs పర్ ఇయర్లో కంప్లీట్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 30-40 lakhsలో 4 years బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా 4 years లెంత్ ఆఫ్ ది ప్రోగ్రామ్ చదవకుండా కాలేజ్ డిప్లొమాస్ చూస్ చేసుకున్నట్టయితే 2 yearsలో ఇట్స్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. సో 2 yearsలో కాలేజ్ డిప్లొమా కంప్లీట్ చేసుకుంటే 10-12 lakhsలో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మాస్టర్స్ ప్రోగ్రామ్ తీసుకుంటే 1 year ప్రోగ్రామ్ ఇందాక చెప్పినట్టు 6-8 lakhsలో తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవచ్చు. అదే 2 years ప్రోగ్రామ్ ఎవరైనా స్టూడెంట్స్ 2 years కావాలి అనుకుంటే 14-16 lakhsలో కంప్లీట్ చేసుకుంటారు. తక్కువ ట్యూషన్ కాస్ట్ ఇది కంపేర్ చేసే అదర్స్. అండ్ లివింగ్ కాస్ట్ తీసుకుంటే యావరేజ్ 40,000లో 50,000లో వాళ్ళు పర్ మంత్ అకామిడేషన్ అవకాశాలు మాల్టాలో ఉన్నాయి, తీసుకోవచ్చు. ఎలా అంటే అది కూడా డిపెండ్స్ ఆన్ షేరింగ్ ఉంటుంది. ఒక పోర్షన్ తీసుకుంటే ఒక 3 students షేర్ చేసుకున్నారంటే తక్కువ పడుతుంది, 2 students షేర్ చేసుకున్నారంటే కొంచెం ఎక్కువ పడుతుంది. యావరేజ్గా ఒక 3 students రూమ్ షేరింగ్లోకి వెళ్ళినా కూడా 40,000 అంటే 400 euros వరకు ఖర్చు అవుతుంది, అంతకంటే ఎక్కువ అవ్వదు అనమాట. సో చాలా చాలా అఫోర్డబుల్ మాల్టా అదర్ కంట్రీస్తో పోలిస్తే. లైక్ యూకే తీసుకున్నట్టయితే ఇయర్లీ మనం అకామిడేషన్కి తీసుకుంటే మోర్ దెన్ 14 lakhs అవసరం ఉంటుంది. ఓకే, మినిమం 11 lakhs to 14 lakhs అవసరం ఉంటుంది. అదే స్టూడెంట్ షేరింగ్లోకి వెళ్ళినా సరే మంత్లీ 70,000 మినిమం వాళ్ళకి ఎక్స్పెన్సెస్ అవసరం ఉంటాయి, మినిమం అది షేరింగ్లో. అదే మాల్టాలో తీసుకుంటే 40-50,000లో వాళ్ళు స్టే చేయడానికి అవకాశం ఉందన్నమాట. అందుకే మాల్టా వన్ ఆఫ్ ది అంటే చీపెస్ట్ అనకూడదు, బట్ వెరీ లో ట్యూషన్ కాస్ట్, లో ఎక్స్పెన్సెస్. సో తక్కువ ఖర్చులో మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు మాల్టాలో ఉన్నాయి. ఎదర్ ఫుడ్ అండ్ బెడ్ పరంగా తీసుకున్నా సరే, కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ యొక్క ట్యూషన్ ఫీ పరంగా తీసుకున్నా చాలా తక్కువలో కంప్లీట్ చేసుకోవచ్చు. సార్ జాబ్ ఆపర్చునిటీస్ స్టూడెంట్కి మాల్టాలో ఎలా ఉంటాయి? లైక్ ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ అవైలబుల్లో ఉంటాయా? మంత్లీ ఇన్కమ్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విద్యార్థులు చదువుకునే టైంలో ఆన్ క్యాంపస్ పార్ట్ టైం మాత్రమే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. 20 hours per week ఆఫీసులో వర్క్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి వాళ్ళు అంటే అప్రాక్సిమేట్గా తీసుకుంటే 1 lakh per month ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా తీసుకుంటే 1 year ప్రోగ్రామ్ 12 months మనం కన్సిడర్ చేసుకుంటే వాళ్ళు 50% వాళ్ళ ఫుడ్ అండ్ బెడ్కి వెళ్ళిన 50% వాళ్ళకి సేవింగ్ వస్తుంది. అంటే వాట్ ఎవర్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ దేర్ స్టడీస్ అండ్ లివింగ్ వాళ్ళు డ్యూరింగ్ ద పార్ట్ టైమే ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ ఉంది అన్నమాట. సో వాళ్ళు ఇంకా అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దే ఆర్ గెటింగ్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ డిగ్రీ. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది రికవర్ అయిపోతుంది. సో ఆఫ్టర్ స్టడీస్, ఎందుకంటే మాల్టా ఇందాక నేను చెప్పినట్టుగా టూరిజం కంట్రీ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఫర్ ది ఎంటైర్ యూరోపియన్ రీజియన్. నంబర్ ఆఫ్ MNC కంపెనీస్ అక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ అక్కడ ఉన్నాయి. సో IT సెక్టర్లో తీసుకున్నా సరే, బిజినెస్ సెక్టర్లో తీసుకున్నా సరే, ఫార్మా సెక్టర్లో తీసుకున్నా సరే, హెల్త్ సెక్టర్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి. ఇప్పటివరకు మనం చూసినా కూడా ఎక్కడ మాల్టాలో జాబ్స్ లేవని చెప్పేసి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉందని చెప్పి బ్యాక్ వచ్చిన రికార్డ్స్ కూడా ఎక్కడ లేవు. సో వెళ్ళిన ప్రతి స్టూడెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్లేస్ అయిన వాళ్ళే ఉన్నారు తప్ప ఇబ్బంది పడే జాబ్స్ లేవు అని చెప్పేసి వచ్చిన వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే అవకాశం, మాల్టా వన్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీ. సో స్టూడెంట్ మాల్టాలో కంప్లీట్ చేసుకున్నా సరే ఒకవేళ అదర్ కంట్రీ మైగ్రేట్ అవ్వాలన్నా కూడా ఇది ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే యూరోపియన్ వీసా కామన్ వీసా ఫర్ ఆల్ 28 కంట్రీస్ అనమాట. సార్ గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్ అలాగే సెటిల్ అవ్వడానికి మాల్టా బెటర్ ఆప్షన్ అంటారా? సో 100% మాల్టా ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఉన్న బెస్ట్ MNC కంపెనీస్ అక్కడ ఉన్నాయి అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం కంట్రీ. సో టూరిజం కంట్రీ అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ అంటే ఎలాంటి బిజినెస్లు అవైలబుల్ ఉంటాయో. సో ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకి అవసరం ఉంది. సో ఎంప్లాయ్మెంట్ అవసరం ఉంది అని అంటే స్టూడెంట్స్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారంటే వాళ్ళు ఈజీగా ఎంప్లాయ్మెంట్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మాల్టా ఎడ్యుకేషన్ సిస్టంలో 6 months క్లాస్ రూమ్ స్టడీ ఉంటే 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్లో వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి ఏంటంటే ఆన్ క్యాంపస్లోనే ప్లేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ అనేది వాళ్ళకి ప్రొఫైల్కి వెయిటేజ్ అవుతుంది కనుక అవుట్ సైడ్ వెళ్ళినా కూడా ఇమీడియట్ అంటే లైక్ ఫ్రెషర్ స్టూడెంట్ అని కాకుండా ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఇమీడియట్గా జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మాల్టాలో. మాల్టాకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అడ్మిషన్ అలాగే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? చాలా సింపుల్. కంపేర్ చేసుకుంటే
అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, ఈవెన్ అదర్ యూరోపియన్ కంట్రీస్తో పోల్చినా కూడా మాల్టాకి చాలా సింపుల్ అడ్మిషన్ అండ్ వీసా ప్రాసెస్. స్టూడెంట్ ఒక్కసారి కావాల్సిన సపోర్టెడ్ డాక్యుమెంట్స్ లైక్ అంటే పాస్పోర్ట్, అకాడమిక్ డాక్యుమెంట్స్, రెజ్యూమ్, ఎస్ఓపి, రిక్వైర్డ్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఇవి ప్రిపేర్ చేసుకుని టెస్ట్ ఎగ్జామ్ లైక్ బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ ఇంగ్లీష్ ఎగ్జామ్ అవసరం ఉంటే ఎల్టీఎస్ స్కోర్ కార్డ్ కానీ, టోఫెల్ ఆర్ పీటీ కానీ, లేదు ఎంఓఐ ద్వారా వెళ్తే ఎంఓఐ లెటర్ కానీ, ఈ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ తీసుకొని యూనివర్సిటీకి అప్లై చేస్తే అంటే యూనివర్సిటీ వాళ్ళు 24 hours to 48 hours అక్నాలజ్మెంట్ చేస్తారు. మీన్స్ కండిషనల్ ఆఫర్ ఇష్యూ చేస్తారు. అడ్మిషన్ వచ్చిన వెంటనే స్టూడెంట్ సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలంటే మినిమం €400 నుంచి, సో ఇట్స్ వ్యారీ బై ద యూనివర్సిటీ, 25% అప్ టు 50% ట్యూషన్ ఫీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్ ఒక్కసారి కావాల్సిన పేమెంట్ అనేది డిపాజిట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ రివ్యూ చేసుకొని స్టూడెంట్కి ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇష్యూ చేస్తారు. ఫైనల్ అడ్మిషన్ లెటర్ యూజ్ చేసుకొని స్టూడెంట్ ఏదర్ బ్యాంక్ లోన్కి వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తారు, లేదు వాళ్ళ ఓన్ ఫినాన్స్ ఉంటే ఫినాన్షియల్స్ రెడీ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే అడ్మిషన్కి పెట్టినవి ప్లస్ ఈ ట్యూషన్ ఫీ రిసిప్ట్, అడ్మిషన్ లెటర్ అండ్ ఫినాన్షియల్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని విఎఫ్ఎస్ గ్లోబల్లో వీసా అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాం. సో ఈ వీసా అప్లై చేసుకునే కంటే ముందు మాల్టాలో అదర్ కంట్రీస్తో పోలిస్తే మాల్టాలో ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే స్టూడెంట్ ఒక్కసారి అడ్మిషన్ వచ్చింది, పే చేసుకున్నాడు, ఇంకా వీసా లాంచ్ చేసుకోవాలనుకునే కంటే ముందు అక్కడ అకామిడేషన్ బ్లాక్ చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళి స్టే చేయాలనుకుంటున్నాడు. సో ఆన్ రికార్డు ఉండాలి. సో హోటల్లో ఉంటాడా, లేదంటే ఏదైనా ప్రాపర్టీలో ఉంటుందా, ఏదైనా కంపెనీ స్పాన్సర్ చేస్తుందా, ఆన్ పేపర్ అకామిడేషన్ అనేది మ్యాండేటరీ ప్రూఫ్. సో ఆ అకామిడేషన్ బ్లాక్ చేసుకొని దానికి కావాల్సిన పేమెంట్ చేసినట్టయితే అక్నాలజ్మెంట్ అలాంగ్ విత్ ద పేమెంట్ రిసిప్ట్ ఈ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని విఎఫ్ఎస్ గ్లోబల్లో అప్లికేషన్ క్రియేట్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. సో అపాయింట్మెంట్ ప్రకారం ఈ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని విఎఫ్ఎస్ గ్లోబల్కి విజిట్ అయ్యి ఇన్ పర్సన్ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో మాల్టా వీసా ప్రాసెస్ అనేది మనం ఇనిషియల్గా అడ్మిషన్ తీసుకున్నట్టయితే 2 to 3 daysలో అడ్మిషన్ లెటర్ వస్తుంది. ఆ డిపాజిట్ చేయడము, ఫైనల్ అడ్మిషన్ లెటర్ రావడము, ఈ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం, ఇదంతా యావరేజ్గా ఒక 1 month ప్రాసెస్ మనం తీసుకున్నట్టయితే సో వీసా ప్రాసెసింగ్ టైం అంటే మనకి వీసా అపాయింట్మెంట్ రావడానికి వెయిటింగ్ టైమే 3 to 4 weeks ఉంటుంది. సో సమ్ టైమ్స్ 2 weeksలో కూడా అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఈ అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి వీసా ఆఫీస్లో వీసా ఫీ కట్టి సబ్మిట్ చేసిన తర్వాత ఇట్ టేక్స్ 6 to మ్యాక్సిమం 6 weeks. సమ్ టైమ్స్ ఇట్స్ అంటే రష్ని బట్టి సమ్ టైమ్స్ 8 weeks కూడా ప్రాసెస్ అవుతుంది, సమ్ టైమ్స్ 2 weeksలో కూడా డెసిషన్ అవుతుంది. యావరేజ్ 6 weeks ప్రాసెసింగ్ టైం అనేది ఉంటుంది వీసా. సో దీనికోసం స్టూడెంట్ మాల్టా అప్లై చేసుకోవాలనుకుంటే అడ్మిషన్ అండ్ వీసా ప్రాసెస్ రెండు కలుపుకుంటే అట్లీస్ట్ 4 to 5 months ప్రియర్గా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎలాంటి హడల్స్ ఫేస్ చేయకుండా అడ్మిషన్ మరియు వీసా ప్రాసెస్ జరిగే అవకాశం ఉందన్నమాట. సార్ మాల్టా సేఫ్టీ మరియు లైఫ్ స్టైల్ గురించి చెప్పగలరా? మన ఇండియన్స్కి కంఫర్టబుల్గా ఉంటుందా? ఆబ్వియస్లీ, ఎందుకంటే బెస్ట్ నేను ఫస్ట్ చెప్పినట్టు ఇట్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో ఇండియన్స్ ఈజీగా అంటే కమ్యూనికేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మాల్టా ఏంటంటే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ యూరోప్. సో సేఫ్ అండ్ సెక్యూరిటీ పరంగా తీసుకుంటే మాల్టా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు కానీ, సో యూనివర్సిటీస్ డెలివర్ చేసే అంటే క్లాస్ రూమ్ స్ట్రక్చర్ కానీ, కోర్సు డెలివర్ చేసే షెడ్యూల్స్ కానీ ఎంటైర్ మాల్టాలో తీసుకున్నట్టయితే వెదర్ పరంగా మన ఇండియన్స్కి ఈజీగా అడాప్టబుల్గా ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ పరంగా తీసుకున్నా కూడా చాలా, ఎందుకంటే ఇట్స్ టూరిజం కంట్రీ, స్మాల్ కంట్రీ అండ్ ఈజీగా ఉంటుంది. యాక్సెసిబిలిటీ ట్రైన్స్, బస్ అంటే క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఫుడ్ పరంగా తీసుకుంటే ఇట్స్ టూరిజం కంట్రీ అని చెప్పాను. సో అంటే మల్టీనేషనల్ పీపుల్ అక్కడ ట్రావెల్ చేస్తుంటారు. సో ఫుడ్ తీసుకున్నట్టయితే మన సౌత్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, నార్త్ ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, ఫారిన్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఫుడ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ వెదర్ ఇట్స్ నార్మల్గా ఉంటుంది. ఇండియాతో పోలిస్తే మరీ అంత ఓవర్ టెంపరేచర్ ఉండదు, మరి మైనస్లో కూలింగ్ కూడా ఉండదు. సో యావరేజ్ ఉంటుంది కనుక సో వెదర్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది పడే అవకాశం లేదు. సో ఎంటైర్ యూరోప్లో తీసుకుంటే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ అని చెప్పేసి మాల్టా చెప్పుకోవచ్చు మనం. చాలామందికి మాల్టా న్యూ డెస్టినేషన్ అని చెప్పి భయం ఉంటుంది. అయితే మన ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ గైడెన్స్ ద్వారా మీరు ఏం చెప్తారు? సో మాల్టా ఒక్కటే అని కాదు, ఏ కంట్రీకి వెళ్ళినా సరే సో మనం ఒక కెరియర్ గైడెన్స్ ఇచ్చేటప్పుడే స్టూడెంట్కి ఏం చెప్తామంటే ఏదైనా కంట్రీకి వెళ్తున్నారు అంటే ఏ పర్పస్లో వెళ్తున్నారు, వెళ్తే వాళ్ళు ఆ పర్పస్కి
అనుగుణంగా వాళ్ళు నడుచుకోవాలి. ఆ క్లాస్ రూమ్ క్యాంపస్కి వెళ్ళినట్టయితే క్లాస్ రూమ్ డైలీ ఎన్ని అవర్స్ ఉంటుంది చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టూడెంట్ బయట ట్రావెల్ చేసినా ఎక్కడ చేసినా ఏదైనా ఇష్యూ ప్రాబ్లం ఫేస్ చేసినట్టయితే బయట అయితే డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆన్ క్యాంపస్ అయితే సెక్యూరిటీ సెల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి అంటే పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ లైక్ ఫినాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా క్యాంపస్లో అంటే వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. సో నాట్ ఓన్లీ మాల్టా, ఏ కంట్రీకి వెళ్ళినా ఈ సేఫ్టీ పరంగా ఎవ్రీ క్యాంపస్ మెయింటైన్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ గవర్నమెంట్స్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. సో మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్ చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదైనా పార్ట్ టైం ప్రిఫర్ చేస్తే ఆన్ క్యాంపస్ పార్ట్ టైం ప్రిఫర్ చేసుకోవాలి. లిమిటెడ్ అవర్స్ ఉంటాయి, లిమిటెడ్ అవర్స్ చేసుకొని సబ్జెక్ట్ ఆన్ టైం కంప్లీట్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ పైన కాకుండా ఎర్నింగ్ పైన అంటే మైండ్ డైవర్ట్ చేసుకొని ఎక్కువ సంపాదించాలని సబ్జెక్ట్స్ స్కిప్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ అనేది ప్రాబ్లంలో పడుతుంది. సో అందుకే స్టూడెంట్స్కి మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఫస్ట్ సబ్జెక్ట్ క్లియర్ చేసుకోవాలి. దాని తర్వాత ఎర్నింగ్ అనేది బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. సో దాని మీద ఫోకస్ చేయాలనేది మా అడ్వైస్ ఉంటుంది. సార్, మాల్టాలో యూనివర్సిటీలో స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తారా? ఒకవేళ స్కాలర్షిప్ రావాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? సో మ్యాక్సిమం యూనివర్సిటీస్ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తారు. స్కాలర్షిప్ అనేది దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్. అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ అని చెప్పేసి, మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో స్టూడెంట్కి స్కాలర్షిప్ రావాలి అంటే స్టూడెంట్ ప్రొఫైల్ అనేది కొంచెం మంచి పర్సంటేజ్లో ఉండాలి. లైక్ 80%, 90% అలా ఉన్నట్టయితే స్కాలర్షిప్స్ వస్తాయి. బేసిక్గా 25% నుంచి స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తారు మినిమం. అంటే 85-90% ఉంది స్టూడెంట్కి అనుకుంటే 25% ఆఫ్ ట్యూషన్ ఫీ వేవర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో యావరేజ్ ప్రొఫైల్ లైక్ 75-80% ఉండే మంచి ఇంగ్లీష్ కోర్స్ ఉన్నాయనుకోండి, పర్ సెమిస్టర్ మినిమం €500 నుంచి అప్ టు €2000 వరకు కూడా స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్కాలర్షిప్ వచ్చిన విద్యార్థులు చాలా తక్కువ ఖర్చుతోటి మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఫైనలీ మాల్టాలో స్టడీ చేయాలి అనుకున్న స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి మీరు ఇచ్చే స్ట్రాంగ్ సజెషన్ ఏంటి? సో మాల్టా అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ. సో ఇట్స్ అ టూరిజం కంట్రీ కూడా. సో అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ అంత టఫ్ ఏమి ఉండవు. సో మాల్టా వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ అకాడమిక్ ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. 80-85% అలా, 55% ఉన్నా సరే అడ్మిషన్ వస్తుంది. బట్ స్కాలర్షిప్ రావడం, మంచి యూనివర్సిటీ ఆఫ్ మాల్టా లాంటి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలంటే కొంచెం బెటర్ ప్రొఫైల్ ఉండాలి. అండ్ ఒక 6 months ప్రీ ప్లాన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఇంగ్లీష్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి చూసి ఇంగ్లీష్ ట్రైనింగ్ కూడా తీసుకొని ఏదైనా ఐఎల్స్ ఆర్ టోఫెల్ కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎల్వార్స్ కానీ ఫినాన్షియల్ పేరెంట్స్ సైడ్ నుంచి ఫినాన్షియల్ కానీ 6 months ప్రీ ప్లాన్ చేసుకొని యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నట్టయితే అండ్ విద్యార్థులు వెళ్ళే కంటే ముందు అకామిడేషన్ మ్యాండేటరీగా బుక్ చేసుకోవాలి. కనుక మీకున్న నెట్వర్క్లో అంటే లైక్ మీకున్న నెట్వర్క్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఉన్నా సరే, లేదు ఆన్ క్యాంపస్ స్టే చేయాలనుకున్నా సరే అకామిడేషన్ అనేది కంపల్సరీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదర్ కంట్రీ లాగా డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక చూసుకుంటానంటే అసలు వీసా అప్లికేషనే లాంచ్ చేయలేము అలాంటిది. సో విద్యార్థులు మాల్టా చూస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ కండిషన్స్ని ఫాలో అవుతూ ఇంజనీరింగ్ కానీ, బిజినెస్ ప్రోగ్రామ్స్ కానీ, హాస్పిటాలిటీ టూరిజం మేనేజ్మెంట్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ప్రిఫర్ చేసినట్టయితే మాల్టాలో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఒకవేళ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకున్నట్టయితే ఇమీడియట్గా జనవరి ఇంటేక్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది. జనరల్గా తీసుకుంటే ఫారెన్ ఎడ్యుకేషన్ అనేది యూనిక్గా ఉంటుంది ఫారెన్ కంట్రీస్లో. లైక్ అంటే క్లాస్ రూమ్ స్ట్రక్చర్ అంటే క్లాసెస్ అనేది తీసుకుంటే వీక్లీ 3 days ఉంటాయి. 2 days మోస్ట్లీ ఆన్ క్యాంపస్ ఉంటుంది, 1 day ఆన్లైన్ ఉంటుంది. స్పెసిఫిక్గా కంట్రీ పరంగా తీసుకుంటే మాల్టా అనేది వన్ ఆఫ్ ది ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ యూరోపియన్ రీజియన్. అండ్ లైక్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా ఇవన్నీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీసే. సేమ్ లైక్ మాల్టా కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, బట్ ఇట్స్ ఇన్ యూరోపియన్ రీజియన్. సో అదర్ కంట్రీస్లో ట్యూషన్ కాస్ట్ తీసుకుంటే సో యావరేజ్ 15 lakhs per year నుంచి స్టార్ట్ అవుతుంది. మాల్టాలో 8 lakhsలో 1 yearలో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మాస్టర్స్ ప్రోగ్రామ్ 2 years డెలివర్ చేస్తారు. మాల్టా 1 yearలో డెలివర్ చేస్తుంది. సో తక్కువ డ్యూరేషన్లో కంప్లీట్ చేసుకోవడానికి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం కంట్రీ, ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్. లైక్ అంటే మనం తీసుకుంటే UK, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ ఈ కంట్రీస్ అన్నీ వన్ ఆఫ్ ది టాప్ కంట్రీస్. అక్కడ కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
బట్ ఇది వన్ ఆఫ్ ది స్మాలెస్ట్ కంట్రీ అయినా సరే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సేఫ్టీ పరంగా తీసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సేఫెస్ట్ కంట్రీ. అంటే అదర్ కంట్రీలో సేఫ్టీ లేదు అంటే అలా అని కాదు, బట్ కంపేర్ టు క్రైమ్ రేట్ తీసుకున్నా సరే, ఒక లాంగ్వేజ్ బేరియర్ పరంగా తీసుకున్నా సరే, ఫినాన్షియల్ క్రైసిస్ పరంగా తీసుకున్నా సరే వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ అనిపించింది. అందుకే సో అదర్ కంట్రీస్తో పోల్చితే చిన్న కంట్రీ, తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవచ్చు, సేఫెస్ట్ కంట్రీ, బెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో స్టూడెంట్కి ఈజీగా సర్వే అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ సెటిల్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మాల్టాని ఎక్కువగా స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సార్ మాల్టాలో అడ్మిషన్ ఇంటేక్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి? జనరల్గా మనం ఇండియాలో తీసుకుంటే అడ్మిషన్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది. సో మాల్టాలో తీసుకుంటే ఇయర్లీ 3 ఇంటేక్స్ ఉంటాయి. సో ఫాల్, స్ప్రింగ్, సమ్మర్ అని చెప్పేసి 3 ఇంటేక్స్ ఉంటాయి. సో ఆగస్ట్, సెప్టెంబర్ ఒక ఇంటేక్ ఉంటుంది, జనవరి ఉంటుంది, సమ్మర్, మే, జూన్లో ఒక ఇంటేక్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఫాల్ అండ్ స్ప్రింగ్కి అవైలబుల్ ఉంటాయి. ఎవ్రీ యూనివర్సిటీకి సడన్ డెడ్ లైన్ కూడా ఉంటుంది, అడ్మిషన్ డెడ్ లైన్ అండ్ ఫైనల్ ఆఫర్ లెటర్ డెడ్ లైన్, పేమెంట్ డెడ్ లైన్ కూడా ఉంటుంది. సో 45 days ప్రియర్ టు ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ వరకు డెడ్ లైన్స్ ఉంటాయి. సో ఇలా అడ్మిషన్ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్, ఫ్రెషర్ స్టూడెంట్స్ అయితే ఒక 2 to 3 months ప్రీ ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం సమ్మర్ ఇంటేక్ తక్కువ యూనివర్సిటీస్ అవైలబుల్ ఉంటాయి. రెస్ట్ ఆల్ యూనివర్సిటీస్ ఫాల్ ఇంటేక్ అండ్ స్ప్రింగ్ ఇంటేక్, అంటే ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ జనవరి ఇంటేక్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్ అవైలబుల్ ఉంటాయి, అన్ని ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సార్ మాల్టాలో హైయర్ స్టడీస్ చేయాలి అనుకుంటే బ్యాంక్ లోన్స్ ఇస్తుందా? అయితే ఎంతవరకు లోన్స్ ఇవ్వగలదు? హైయర్ ఎడ్యుకేషన్ మాల్టాలో చేయాలనుకున్న విద్యార్థులకి రెస్పెక్టివ్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ తెచ్చుకున్న తర్వాత అడ్మిషన్ లెటర్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళినట్టయితే బ్యాంక్ వాళ్ళు కామన్గా లోన్ ఇవ్వాలి అంటే అసలు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది వాళ్ళు చెక్ చేస్తారు. అది అడ్మిషన్ లెటర్లో ఉంటుంది. కోర్స్ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, ఎంత కాస్ట్ అవుతుంది, లివింగ్ కాస్ట్ ఏమవుతుంది, మొత్తం రివ్యూ చేస్తారు. సో బ్యాంక్ కండిషన్స్ ప్రకారం నామినీ కానీ కొలెటరల్ బేస్డ్ కానీ చూస్తారు. లైక్ అంటే వాళ్ళ పేరెంట్స్ శాలరైజ్డ్ ఉంటే బిజినెస్ కానీ సాలరీ కానీ, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ బేస్ చేసుకొని, సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని బ్యాంక్ లోన్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఇన్కమ్ లేని వాళ్ళకు ఉంటే ప్రాపర్టీ బేస్డ్ లోన్, కొలెటరల్ బేస్డ్ లోన్ ఇస్తారు. సో ఏదైనా సరే ఒక బ్యాంక్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ పెడుతున్నారు, షూరిటీ పెడుతున్నారు అనేది పక్కన పెట్టేస్తే స్టూడెంట్కి అడ్మిషన్ ప్లస్ లివింగ్ కలిపి ఒక 20 lakhs అవుతుంది అంటే వాళ్ళు చూపించాల్సిన షూరిటీ అనేది మోర్ దెన్ 20 lakhs అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ కానీ వాళ్ళకు ఉన్న సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని అప్ టు 80% వరకు లోన్స్ అనేది శాంక్షన్ చేస్తారు. ఒకవేళ స్టూడెంట్కి 20 lakhs అవసరం ఉందంటే వాళ్ళు ఒక 35-40 lakhs ప్రాపర్టీ పెట్టినట్టయితే 30 lakhsలో 80% లోన్ శాంక్షన్ చేస్తారు. మీన్స్ మోర్ దెన్ 25-24 lakhs వరకు వాళ్ళకి లోన్ వస్తుందన్నమాట. సో ఎవ్రీ బ్యాంక్ ఫారెన్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు విద్యార్థులకు లోన్ ఆఫర్ చేసేటప్పుడు ఏం చేస్తుంటే ఎంటైర్ 1 year ప్రోగ్రామ్ అయితే 1 year కాస్ట్, 2 years ప్రోగ్రామ్ అయితే 2 years కాస్ట్ ప్లస్ లివింగ్ కాస్ట్ కూడా కలిపి లోన్ అనేది శాంక్షన్ చేస్తుంది. దీనివల్ల స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏంటంటే మంత్లీ ఎక్కడికి వెళ్ళో తెచ్చుకోవాలి, కట్టుకోవాలనే టెన్షన్ లేకుండా ఉంటుంది. అందుకే మేము కెరియర్ గైడెన్స్ ఇచ్చేటప్పుడే స్టూడెంట్స్కి ఇచ్చే బెటర్ అడ్వైజ్ ఏంటంటే గో విత్ ద బ్యాంక్ లోన్. బ్యాంక్ లోన్ ద్వారా వెళ్తే వాళ్ళ ఎడ్యుకేషన్ టైంలో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ అంతా బాగుంది, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా మాల్టాకి వెళ్ళొచ్చా? ఎస్, ఆబ్వియస్లీ. ఇందాక చెప్పినట్టుగా మిడిల్ క్లాస్ అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, స్టూడెంట్ అకాడమిక్ పరంగా కొంచెం బాగున్నాడు అంటే, సో నేను ఇందాక చెప్పినట్టుగా మంచిగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ హియర్. సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా ఉండి 85%, 90% మెయింటైన్ చేసినట్టయితే యూనివర్సిటీ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నారు. స్కాలర్షిప్ ద్వారా వాళ్ళకి అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఇందాక చెప్పినట్టుగా బ్యాంక్ లోన్కి వెళ్ళొచ్చు. ఉన్న ఖర్చులో బ్యాంక్ లోన్కి వెళ్తే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. అంటే బేసిక్ వాళ్ళు ప్రాపర్టీ పెట్టినా లోన్ ఇచ్చేస్తారు, లేదు ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా నామినీ ఇచ్చినా లోన్ ఇస్తుంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండి కూడా ఫినాన్షియల్ సపోర్ట్ చేయలేని ఫ్యామిలీ పేరెంట్స్ ఉన్నా సరే విద్యార్థులు చదువుకోవాలనుకుంటే వాళ్ళ ప్రొఫైల్ మంచిగా మెయింటైన్ చేసుకొని ఎవరైనా ఒకరిని షూరిటీ కింద పెట్టుకొని లోన్ తీసుకొని వెళ్ళినట్టయితే వితౌట్ ఫినాన్షియల్ బర్డెన్ లేకుండా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ వస్తుంది కనుక లోన్ రిటర్న్ పేమెంట్స్ కూడా ఆఫ్టర్ స్టడీస్ స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన తర్వాత రీపేమెంట్ స్టార్ట్ అవుతాయి కనుక హ్యాపీగా జాబ్ చేసుకుంటే రిటర్న్ కట్టుకుంటారు. అలాంటి టైంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పేరెంట్స్ ఫినాన్షియల్స్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పిల్లలు హ్యాపీగా మాల్టాలో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్
అదర్ కంట్రీస్ అన్నింటితో పోలిస్తే మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ కంట్రీ చాలా బెటర్, ఎందుకంటే తక్కువ ఖర్చు. ఉన్న ఖర్చులో తీసుకుంటే 20 lakhs 30 lakhs పెట్టాల్సిన అవసరం లేదు, 6-8 lakhs పెట్టినా కూడా డిగ్రీ వచ్చేస్తుంది. కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఫర్ ద మిడిల్ క్లాస్ పీపుల్. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్, ఇట్స్ వన్ ఆఫ్ ది ఓవర్సీస్ టెక్ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. యాక్చువల్లీ యూఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఇండియాలో ఆపరేషన్స్ పరంగా తీసుకుంటే విజయవాడ మెయిన్ బ్రాంచ్, విజయవాడ, గుంటూరు, వైజాగ్, అండ్ హైదరాబాద్లో తీసుకుంటే సోమాజిగూడ, కూకట్పల్లి అండ్ మాదాపూర్లో బ్రాంచెస్ ఉన్నాయి. నియర్ బై స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నియర్ బై బ్రాంచ్కి వెళ్ళి అసిస్టెన్స్ తీసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ట్రావెల్ చేయలేని వాళ్ళు ఉంటే మా వెబ్సైట్లో www.excella.comలో వెళ్ళినట్టయితే ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా అవకాశం ఉంది. అక్కడ వాళ్ళు నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ ఏ కంట్రీ పర్పస్కి వెళ్ళాలనుకుంటున్నారు అనేది వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నట్టయితే మా ఎక్స్పర్ట్ టీమ్ కనెక్ట్ అయ్యి, సో వాళ్ళ అవైలబిలిటీ బేస్ చేసుకొని జూమ్ కాల్ అయితే జూమ్ కాల్, గూగుల్ మీట్ అయితే గూగుల్ మీట్ ద్వారా వాళ్ళకి ఆన్లైన్లో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో స్టూడెంట్స్కి నాట్ ఓన్లీ అడ్మిషన్ ఒకటే కాదు, కెరీర్ గైడెన్స్ దగ్గర నుంచి అడ్మిషన్, వీసా, బ్యాంక్ లోన్స్ అండ్ టెస్ట్ ప్రిపరేషన్ దగ్గర నుంచి ప్రీ డిపార్చర్, పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ కూడా డెలివర్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. చూసారు కదా, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.